వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ హుసేన్. ఇవాళ ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీ రోజురోజుకు పెరిగిపోతుంది. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకుంటూ అడ్మిషన్లు ప్రారంభించిన నేపథ్యంలో మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘం నాయకులు ఎస్ఎఫ్ఐ నుంచి సాయి, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ నుంచి జిల్లా అధ్యక్షుడు సోమన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఏం జరుగుతుంది? అసలు సెలవులు పూర్తి కాకముందే అడ్మిషన్లు కూడా ఏంటి? మరి ఈసారి నూతన అకాడమిక్ ఇయర్ని ప్రారంభించే ముందు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఓన్లీ ఒక నెల వరకు మాత్రమే వారు ఇచ్చేటువంటి తల్లికి వందనం కోసం అని చెప్పేసి క్లాసులు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. మరి అది చెప్పిన తర్వాత ఆల్రెడీ ఇప్పటికి హాలిడేస్ వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా అడ్మిషన్లని అప్పటితో స్టాప్ చేయండి, మళ్ళీ తర్వాత స్కూళ్ళు ఓపెన్ అయినప్పుడు మాత్రం మళ్ళీ రిటర్న్ చేసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితుల్లో కూడా అవి ఏమీ పట్టించుకోకుండా ప్రైవేట్ స్కూళ్ళు కానీ కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు కూడా ముందుగానే అడ్మిషన్లు చేయించుకుంటూ మరి అడ్మిషన్లతో పాటు ఆ స్కూళ్ళకు సంబంధించినటువంటి స్కూల్ ఫండింగ్ పేరుతోటి కూడా మరి వన్ టౌన్లో ఉన్నటువంటి శ్రీరామ స్కూల్ కానీ ఇటువంటి స్కూళ్ళల్లో కూడా స్కూల్ ఫండింగ్ పేరుతోటి కూడా విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ మరి లాగుతూ ఉన్నారు. మరి దీంతో పాటే కాకుండా ఏ ప్రైవేటు స్కూళ్ళు కూడా ఫీజులకు సంబంధించి మరి గ్రౌండ్కి సంబంధించి దానికి సంబంధించి ఫ్యాకల్టీ ఉండాలి అని చెప్పినటువంటి పరిస్థితుల్లోన ఫీజులది మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా దాదాపుగా 1వ తరగతికే 30,000 నుంచి 35,000 వసూలు చేయడం. మరి అదే సిబిఎస్కి సంబంధించి వస్తే 1వ తరగతికే 50,000 నుంచి 1,50,000 దాకా వసూలు చేస్తూ ఉన్నారు. మరి ఇది తీవ్రమైనటువంటి బాధ అయినటువంటి విషయం. ఏఐఎస్ఎఫ్గా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఫీజుల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి మరి ప్రతి జిల్లాలో కూడా ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. ఫీజుల నియంత్రణ చట్టం చేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు అయితే కూడా ప్రతి అసెంబ్లీలో మేము పెడతామంటా ఉన్నారు కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని రెగ్యులర్ తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి లేదు. దాన్ని ఖచ్చితంగా తీసుకొని రావాలనేది మా డిమాండ్. ఫీజుల నియంత్రణ మీద ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, ఎలాంటి జీవోలు ఉన్నాయి? దీంతోపాటు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ కాకుండా అడ్మిషన్లు చేయడం నిర్వహించడం ముందుగా ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థని పెంచి పోషిస్తుంది ప్రభుత్వ అధికారులు. దాన్ని మనం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ యాడ్స్ లేదా రకరకాల హోర్డింగ్స్ ఇవన్నీ రోడ్ల పొడత విపరీతంగా కనిపిస్తున్నా కూడా వాటిని నియంత్రించడంలో మొదట ప్రభుత్వ అధికారులు వైఫల్యం చెందుతున్నారు. దాని మూలంగానే కార్పొరేట్ సెక్టర్ అనేది విద్యా వ్యవస్థలో బలంగా నాటుకుపోయింది. ఆ నాటుకుపోవడం అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులు రకరకాల పేర్లు, అదే టెక్నో అని చెప్పడము లేదా ఇంకో రకంగా ఇంటర్నేషనల్ అని చెప్పడం, ఈ రకరకాల పేర్లు కొత్త పేర్లతో రోడ్ల మీద కనపడడం ద్వారా తల్లిదండ్రులు కూడా దాని వైపు మొగ్గి చూపి పోయే పరిస్థితి ప్రైవేట్ సైడ్ ఉంది. అదేవిధంగా ఈ ఫీజు సంబంధించి అయితే గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదో గ్రామ పంచాయతీలో ఉంటే ఇంత 10,000 వసూలు చేయాలి, ప్రైమరీ తర్వాత మున్సిపాలిటీలో ఉంటే 12,000 లేదా కార్పొరేషన్లో ఉంటే 15,000 ఇలా వసూలు చేయాలి, ప్రైమరీ దానికి తర్వాత ఇంకా 15,000 దిట వసూలు చేయాలని చెప్పాడు. కానీ దాన్ని గత ప్రభుత్వంలో అమలు చేయలేదు. ఇప్పుడన్నా సరే ఏదన్నా కొత్త ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తారంటే అది తీసుకురాలేదు. మనం ఎగ్జాంపుల్గా పక్క రాష్ట్రాల్లో లేదా తమిళనాడు లేదా ఇంకా ఒక 15 రాష్ట్రాల్లో తీసుకుంటే ప్రతి రాష్ట్రాల్లో ఫీజు నియంత్రణ సంబంధించినటువంటి చట్టం ఉంది. అక్కడ ఫీజు సంబంధించి వాళ్ళే రెగ్యులేట్ చేస్తున్నారు. ఇంకా దారుణం ఏమంటే మనకు కూడా ఇక్కడ ఒక చట్టం ఉందా, కమిటీ ఉందా? కమిటీ చట్టం 2 మనకు కూడా ఇక్కడ చూసుకుంటే ఫీజు రెగ్యులేషన్ కమిటీ అనేది సంబంధించి వేయాలి ప్రతి జిల్లాకి. కానీ ఆ కమిటీ ఎక్కడ వర్క్ చేస్తుందో తెలియదు, లేదా ఆ కమిటీ ఎంత ఫీజు నియంత్రిస్తుందో కూడా ఇంతవరకు కూడా ఎవరికి తెలియదు. అంటే వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ చట్టం అనేది లేదా ఆ ఫీజు నియంత్రణ సంబంధించిన రెగ్యులేషన్ బాడీ కూడా ఏర్పాటు చేయడంలో కూడా వైఫల్యం చెందారు. అందుకోసమనే విచ్చలవిడిగా కార్పొరేట్ కాలేజీలు ఫీజులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా సెక్షన్ జీవనం విద్యా హక్కు చట్టంలో భాగంగా సెక్షన్ 1లో భాగంగా వాళ్ళు ఫీజు సంబంధించినటువంటి అంతా నోటీస్ బోర్డులో పెట్టాలి, కానీ అది కూడా పెట్టడం లేదు. తర్వాత సెక్షన్ 11 ప్రకారం ఏదైతే విద్యార్థి తల్లిదండ్రులతో పేరెంట్స్ కమిటీ బాడీ ఏర్పాటు చేసి ఆ రూపంలోనే ఫీజు వసూలు చేయాలి, అది కూడా చేయడం లేదు. అదేవిధంగా జీవో నెంబర్ 1 ప్రకారం ఏదైతే స్కూల్లో ప్రైవేట్ విద్యా సంస్థలో ఫీజు కడుతున్నారో ఆ ఫీజుని 50% స్కూల్ తీసుకోవాలి, 50% అక్కడ ఉన్నటువంటి బోధన సిబ్బంది అంటే ఉపాధ్యాయులకు ఇవ్వాలి, అది కూడా ఇవ్వడం లేదు. లేదా వచ్చే 5% లాభం ఆ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ అనుభవించాలి, కానీ అది కూడా లేకుండా వచ్చే 90%కి 100% కూడా వాళ్ళే అనుభవించే పరిస్థితిలో ఇప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఉన్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఇంకా ఎండాకాలం వచ్చిందంటే పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణం, సెలవులు వస్తుంది, ఇంటి దగ్గర కేరింతలకి కానీ వాళ్ళకి బందీలు చేసి స్కూల్ క్లాస్ మరి ఈ పరిస్థితి రావడానికి కారణమైతే మాత్రం ఏ జిల్లాలో ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉన్నారు. ఎవరేమన్నా విద్యార్థి సంఘాలుగా
ఆ జిల్లా అధికారులకు మేము కంప్లైంట్ చేసిన వెంటనే ఆ కాలేజీల కాడికి స్కూళ్ళ కాడికి వీళ్ళే పోయేది, వీళ్ళే ముందుగా వసూలు చేసుకునేది డబ్బులు. విద్యార్థులను ఏమాత్రం పట్టించుకోకుండా కూడా వాటి మీద చర్యలు తీసుకోకుండా మేము ఫైన్లు వేసినాము, ఫైన్లు వేసి వదిలేసినాము అనే విధంగా మరి జిల్లా అధికారులు ఉంటా ఉన్నారు. వీళ్ళు ఇలా ఉండడం వలన ఈరోజు పిల్లల్ని ఎండల కాలము వానల కాలం అని చూడకుండా కూడా హాలిడేస్ టైంలో కూడా ఇప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే నారాయణ, చైతన్య, అదేవిధంగా ఎస్ఆర్ కాలేజీలు కర్నూలు నగరంలోనే నడుబొడ్డులో ఉన్నటువంటి కాలేజీల్లో కూడా పిల్లలకి కింద తాళాలు వేసి పైన రూమ్లలో క్లాసులు పెడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఉన్నటువంటి ఆర్ఐఓ కానీ డిఈఓ కానీ ఇద్దరు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా మాకేమీ తెలియదు, మేము అనేది ఉన్నట్లు అని చెప్పేసి వీళ్ళు ఆ విధంగా డబ్బులకి వసూలు రాజులలాగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎవరికి కూడా విద్యాశాఖ అధికారులు అంటే కూడా భయం లేనటువంటి పరిస్థితి. మరి విద్యార్థులని మేము ఎంత టార్చర్ పెట్టినా కూడా పట్టించుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి ఈరోజు ఆ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు స్కూళ్ళు కూడా ఆ చందంగా ఉంటా ఉన్నాయి. ఫీజుల నియంత్రణ పైన కానీ లేకపోతే అక్రమ అడ్మిషన్లకు సంబంధించి ఎలాంటి జీవోలు ఉన్నాయి? మరి ఫీజులకు సంబంధించి ఫీజుల కోటే కాకుండా మామూలు హోర్డింగ్లకి దానికి సంబంధించి కూడా 93, 94 జీవో ప్రకారంగా ఎక్కడ కూడా ఈ టెక్నో కానీ ఈ గ్లోబల్ అని కానీ లేకపోతే అదేవిధంగా పెద్ద పెద్ద హోర్డింగ్లతోటి బయట రోడ్ల మీద ఎటువంటి ప్రచారాలు కూడా నిర్వహించకూడదని చెప్పేసి జీవోలు చెప్తా ఉన్నాయి. కానీ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నారాయణ, చైతన్య కార్పొరేట్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఓన్లీ ప్రతిదీ కూడా నిజంగా అబ్బాయి వాళ్ళ దాంట్లో చదివాడా లేడా అని తెలుసుకోకుండా కూడా ముందుగానే వాళ్ళ పేర్లతోటి వాళ్ళ నెంబర్లతోటి మా పిల్లోడు ఇది చేశాడు, మా కాలేజీ వాళ్ళు ఇంతమంది వచ్చారా ఇది అని చెప్పేసి మరి ప్రచారం నిర్వహించుకుంటా ఉన్నారు. మరి ప్రచారం నిర్వహిస్తున్నా కూడా ఆ జీవోలను కూడా అందరికీ డిఈఓకి కానీ ఆర్ఐఓలకు కానీ అందరికీ తెలుసు. కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మరి ఆ జీవోలు ఉన్నాయనేది కూడా ఎవరికి తెలియనటువంటి విధాలుగా ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా మరి ఆ విధంగా చేసినటువంటి పరిస్థితి. మరి కనుక ఇప్పటికైనా కానీ ఆ జీవోల ప్రకారంగా ఎక్కడైతే కనుక హోర్డింగ్లు పెట్టి ఉంటారు. ఎందుకంటే కర్నూలు నగరంలో మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద అడ్మిషన్లు ఏ అడ్మిషన్లనైనా కూడా ఒకవేళ మేము అడిగినప్పుడైతే ఇప్పుడు పెట్టుకునే ఆడాడ పర్మిషన్స్ ఉన్నాయి సిబిఎస్ఈ వాళ్ళకి, కానీ దాంట్లోనే ఎప్పుడు అడ్మిషన్స్ ఓపెన్ అని ఉండకూడదు అని చెప్తారు. కానీ మనం ప్రతి దాన్ని చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మరి ఎండింగ్ వరకు కూడా వాళ్ళు పెట్టినటువంటి హోర్డింగ్లోన అడ్మిషన్స్ ఓపెన్ అనే ఉంటాయి. మరి కనుక ఆ విధంగా ఉండకుండా చూసే విధంగా కూడా జిల్లాధికారులు ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సాయి గారు మీరు చెప్పండి, అసలు ఈ ప్రచారాలను ఎలా నియంత్రించాలి? ప్రచారాలను నియంత్రించాలంటే ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి. అంతకంటే ముందు దీనికి సంబంధించి జీవో నెంబర్ 3 ఫీజు నియంత్రణ సంబంధించి ఉంది. అయితే మున్సిపాలిటీలు ఈ రకంగా ఉండాలి, లేదా కార్పొరేషన్లు ఈ రకంగా ఉండాలి, లేదా విలేజ్ అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో ఈ రకంగా ఫీజులు ఉండాలి. మనం గ్రామ పంచాయతీల్లో చూసుకుంటే ప్రైమరీ స్కూల్కి ఒక 10,000, తర్వాత హై స్కూల్కి 12,000, ఇలా మున్సిపాలిటీలో చూసుకుంటే 12,000, 15,000, కార్పొరేషన్లో చూసుకుంటే 15, 20 అంటే ఈ రకంగా ఫీజులు ఉండాలనేసి జీవో నెంబర్ 3 చెప్తుంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు మాత్రం ఆ రకంగా లేవు. ఇప్పుడున్న నర్సరీ విద్యార్థికి కూడా చాలా కార్పొరేట్ కాలేజీలో 50,000 ఫీజు వసూలు చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఎంత దారుణం అంటే నర్సరీ పిల్లలకి 50,000 వసూలు చేస్తున్నారంటే 10th క్లాస్ విద్యార్థికి ఎన్ని లక్షలు వసూలు చేస్తుంటారు అనేది మన కార్పొరేట్ సెక్టర్లో అర్థమవుతుంది. అంటే వసూలు చేసే పరిస్థితి కూడా ఉంది. మనకి ఇక్కడే మాంటేశ్వరి అనే స్కూల్ కనిపిస్తుంది. వాళ్ళు ఇంటర్నేషనల్ అంటారు. ఇంటర్నేషనల్లోనే భాగంగా ఒక 10th క్లాస్ విద్యార్థి దగ్గర 1,50,000 రూపాయలు వసూలు చేసే పరిస్థితి మనకి ఫీజులు సంబంధిస్తుంది. అది ఎక్కడ ఫీజు నియంత్రణ సంబంధించి గవర్నమెంట్ చర్యలు తీసుకుంటున్నా అర్థం కాదు. లేదా పలుమార్లు విద్యార్థి సంఘం ఏదంటే ఎస్ఎఫ్ఐ కానీ ఏఎస్ఎఫ్ కానీ ఇతర సంఘాలు ఏదైనా డిఓకి రిప్రజెంటేషన్ ఇచ్చిన ఫీజు వసూలు అక్రమంగా ఇంత వసూలు చేస్తున్నారు, లేదా వీళ్ళు ఇంత వసూలు చేయాలని మేము చెప్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ అంటారు. ఎంక్వైరీ పేరుతో వెళ్తారు, తర్వాత వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళతో కుమ్మకి అవుతారు, వాళ్ళు వాళ్ళ ఖజానాన్ని తీసుకొని ఎన్నికలు వెళ్ళిపోతున్నారు తప్ప అక్కడ విద్యార్థుల భవిష్యత్తు మాత్రం లేదా ఫీజు నియంత్రించేది మాత్రం ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వ అధికారులు ఉన్నారు. లేదా ఈ కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ నడిపే దాని ఎన్నికల రాజకీయం అనేది ఎక్కువగా నడుస్తుందని అర్థమవుతుంది. ఎందుకంటే రాజకీయ నాయకులకి పెద్ద పెద్ద కాలేజీలు ఉండడం, పెద్ద పెద్ద స్కూళ్ళు ఉండడం. ఎగ్జాంపుల్ నారాయణ సంబంధించిన కాలేజీలోనే గతంలో చూసుకుంటే ఫీజు నీట్ విద్యార్థులకి ఇంటర్లో 1,20,000 వసూలు చేసేవాళ్ళు లాంగ్ టర్మ్ కోర్స్ అని చెప్పి. కానీ ఈ సంవత్సరం 1,50,000 ఒక విద్యార్థికి వసూలు చేసే పరిస్థితి. అంటే వాళ్ళు రాజకీయ నాయకులు కూడా దీని వెనకాల ఉండి ఈ ఫీజులు నియంత్రించకుండా పేద తల్లిదండ్రుల దగ్గర నుంచి విద్యార్థులు మంచి చదువుకోవాలనేసి ఆ తల్లిదండ్రులు భావించి ఈ కార్పొరేట్ సెక్టర్లో చదివిస్తుంటే వాళ్ళ దగ్గర జలగలు పీడించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే రకంగా ఉంది. సో దీన్ని నియంత్రించాలంటే ఒక ఫీజు నియంత్రణ చట్టము అయితే పక్క రాష్ట్రాలు ఏదైతే అమలు చేస్తున్నాయో ఆ రకంగా అమలు చేసి ఫీజు నియంత్రిస్తేనే పేద విద్యార్థులకు కూడా పూర్తి నాణ్యమైన విద్య అందుతుందనేది మేము భావిస్తున్నాం. మీరు చెప్పండి, ప్రైవేట్ స్కూళ్ళ వైపు తల్లిదండ్రులు పంపించడానికి కారణం? ప్రైవేట్ స్కూళ్ళ వైపు ముఖ్యంగా తల్లిదండ్రులు మక్కువ చూపడానికి కారణము ఈ ప్రీ అడ్మిషన్స్ కానీ లేకపోతే
చేపల్ని వలేసి పట్టుకున్నట్టుగా ఇంటికి వెళ్ళి మా స్కూల్లో ఇది ఉంటుంది లేకపోతే అది ఉంటుంది, ఇలా మేము అన్ని సిలబస్ చెప్తాము, అన్నీ కవర్ చేస్తాము. అలానా స్కూల్లో చూసుకున్నట్టయితే మా స్కూల్కి సంబంధించి చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ వాడుతున్నాము, స్మార్ట్ బోర్డ్స్ పెడుతున్నాము, లేకపోతే ఇంకా క్లాసెస్ హైలీ అడ్వాన్స్డ్గా మేము చెప్తా ఉన్నామని ఇంటికి వెళ్ళి మరి పేరెంట్స్ని ఆకట్టుకునే విధంగా ఈ కార్పొరేట్ సిస్టమ్ ఇప్పుడు తయారైంది. అంటే ఒక స్కూల్ విద్యార్థి ఎలాగైతే ఇప్పుడు చదివి పాస్ అయ్యి వెంటనే కూర్చుంటున్నాడో వాడిని వెంటనే తీసుకొని ఒక జైల్లో పడేసినట్టు విధంగా తీసుకెళ్ళి పాడేస్తున్నారు. సో ఆ పిల్లల్ని మెయిన్గా తల్లిదండ్రులు జాయిన్ చేయడానికి కారణము ఈ అడ్మిషన్స్, లేకపోతే ఇంటికి వెళ్ళి వాళ్ళని మక్కు చూపే విధంగా ఈ కార్పొరేట్ సిస్టమ్ తయారైంది. అందువల్లే పిల్లల తల్లిదండ్రులు వాళ్ళని అందులో జాయిన్ చేయడానికి ఇష్టపడుతున్నారు. రైట్. మొత్తంగా చూసుకుంటే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు అందమైనటువంటి ప్రచారం, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టడం, ఆకర్షించేలాగా యాడ్స్ ఇవ్వడం, మరి రంగుల ప్రపంచాన్ని ముందుగానే చూపించడం, ఎల్కేజీ స్టూడెంటే ఐఏఎస్ కొట్టినట్లు ప్రచారం చేయడం, ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసపూరితమైనటువంటి ప్రచారం ఊబిలోకి లాగి అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. అక్రమ అడ్మిషన్ల నియమం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీంతో పాటు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందుకే అడ్మిషన్లు చేపిస్తున్నటువంటి విద్యా సంస్థల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యాసంఘాలు డిమాండ్ చేసే పరిస్థితి. ఇది వాటి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరిగేటువంటి ఫీజుల నియంత్రణపై ప్రత్యేకమైనటువంటి చర్చ. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.